హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయిన మొనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. మరి ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారినటువంటి ఈమె ఇప్పుడు ఆమె చేసినటువంటి పనికి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇకపోతే ఆమె ఏం చేసింది అనే విషయానికి వెళ్లే ముందు, కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన అమాయకత్వపు చూపులతోటి తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు, రీల్స్ ఎంతగా వైరల్ అయ్యాయో మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మధ్యప్రదేశ్ ఇండోర్ కి సంబంధించిన ఈమె ప్రయాగ్రాజ్ కుంభమేళలో రావడం, అక్కడ పూసలు అమ్ముకోవడం, అక్కడ అందరూ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఆమె ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో, దెబ్బకి తను సెలబ్రిటీగా మారిపోయింది. ఇప్పటికే బాలీవుడ్ లో అడుగు పెట్టింది. టాలీవుడ్ లో కూడా సురేష్ కొండెట్టి బ్యానర్ లో ఆమె సాయి చరణ్ సరసన లైఫ్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. మలయాళ చిత్రసీమలో కూడా అడుగు పెట్టబోతుంది. సో ఆమె ఒక సెలబ్రిటీగా మారి వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమె చేసిన పని అసలు ఆమె కెరీర్ కి ఎలా ఉండబోతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. గతంలో పూసలు అమ్ముకున్నటువంటి మోనాలిసా తన ప్రియుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మోనాలిసా ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయినప్పటికీ తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది తిరువనంతపురంలో ఒక గుడిలో. సో దీనికి వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో మరీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి ఒప్పుకోలేదు. సో ఫర్మాన్ ఖాన్ చూసుకున్నట్లయితే ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారని, సంవత్సరంన్నర కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళ తండ్రి ఆమె పైన రిస్ట్రిక్షన్స్ పెట్టారని, సో ఆమె పోలీస్ స్టేషన్ లో అప్రోచ్ అయ్యి నా తండ్రి నా ప్రేమను ఒప్పుకోవట్లేదు, నాకు రక్షణ కావాలి, నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆమె వాళ్ళ తండ్రిని వ్యతిరేకిస్తూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం, పిటిషన్ దాఖలు చేయడం, మళ్ళీ వెంటనే ఒక తిరువనంతపురంలోని ఒక గుడిలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ పెళ్లి చేసుకున్నటువంటి వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి కేరళలో ఒక సినిమా షూటింగ్ లో ఉన్నటువంటి మోనాలిసా ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం తిరువనంతపురం వచ్చింది. అక్కడ ఒక గుడిలో వాళ్ళ మ్యారేజ్ అయింది. ఆమె ప్రియుడికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఒక సాధారణ మహిళగా ఉంటూ ఓవర్ నైట్ సెలబ్రిటీ అయ్యి ఇప్పుడు సినీ కెరీర్ పరంగా ఆమె బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పెళ్లి, అది కూడా పెద్దలకు వ్యతిరేకంగా ఒక గుడిలో చేసుకున్నటువంటి పెళ్లి సినీ కెరీర్ కి ఏ విధంగా ప్రభావం చూపుతుంది, అదే విధంగా తన వ్యక్తిగత జీవితానికి కూడా ఏ విధంగా ప్రభావం చూపుతుంది అని చెప్పి అందరూ చర్చించుకుంటున్నారు. మనందరికీ తెలిసిందే మోనాలిసా గురించి, తన కళ్ళతో అందరినీ ఆకట్టుకుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అటు బాలీవుడ్ లో ఆల్రెడీ పరిచయం అయ్యి ఒక సాంగ్, ది జాన్ సాంగ్ ద్వారా ఆమె మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిందని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత మలయాళంలో కూడా ఆమె నటిస్తుంది, మలయాళ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది. ఇక తెలుగులో కూడా ఎప్పుడెప్పుడు ఈమె ఎంట్రీ ఉండబోతుందా అని చెప్పి అందరూ అనుకున్నటువంటి నేపథ్యంలో సురేష్ కొండెట్టి బ్యానర్ లో తెరకెక్కుతున్నటువంటి సాయి చరణ్ లైఫ్ మూవీలో సాయి చరణ్ జోడీగా ఈమె నటిస్తుంది. సో ఇంత సినీ కెరీర్ ఇంత బిగ్ గా ఉన్నటువంటి టైంలో ఈమె మ్యారేజ్ చేసుకుంది. సో ఏదేమైనప్పటికీ వీరిద్దరి జంటకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాము. మరి ఈ ప్రభావం తన సినీ కెరీర్ కానివ్వండి, పర్సనల్ కెరీర్ పైన కానివ్వండి ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.